హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్డి స్పోర్ట్. ఫ్రెండ్స్, చాలా మంది అన్న తెలుగు టైటన్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ రివ్యూ చేయని కామెంట్ చేశారు. సో ఈరోజు ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన తెలుగు టైటన్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ టీమ్ కంపారిజన్ అండ్ ప్లేయర్ టు ప్లేయర్ కంపారిజన్ అండ్ ఏ టీమ్ స్ట్రాంగ్గా ఉందో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. అండ్ మీకు ఫాస్ట్గా అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బోత్ టీమ్స్ కోచెస్ అచీవ్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ చూద్దాం. ఫస్ట్ పాట్నాకి ఈసారి కోచ్ వచ్చేసి అనూప్ కుమార్ ఫార్మర్ ఇండియన్ టీమ్ క్యాప్టెన్ అండ్ అర్జున అవార్డు విన్నర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఇన్ ప్రో కబడ్డీ లీగ్. అదే టైటన్స్కి చూస్తే కిషన్ కుమార్ గారు ద్రోణాచార్య అవార్డ్ విన్నర్ అండ్ 5 times క్వాలిఫైయింగ్ టీమ్స్కి హెడ్ కోచ్ అండ్ సీజన్ 8 ఛాంపియన్ టీమ్కి హెడ్ కోచ్. సో కోచింగ్ పరంగా చూస్తే కిషన్ హుడా గారు మోర్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్. సో ఇప్పుడు టైటన్స్కి 1 point అండ్ పాట్నాకి 0 points. అండ్ నెక్స్ట్ మనం బోత్ టీమ్స్ కార్నర్ డిఫెండర్స్ చూస్తే ఫస్ట్ తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కార్నర్లో అంకిత్ ఆడతాడు. అంకిత్ పీకేఎల్లో యంగ్ ప్లేయర్ అండ్ ఓవరాల్గా అంకిత్కి పీకేఎల్లో 22 మ్యాచెస్ ఆడితే 45 points స్కోర్ చేసిండు. అదే పాట్నా పైరేట్స్కి లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లన్ ఆడతాడు. అంకిత్ లాస్ట్ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెండర్స్, మోర్ దెన్ 75 points స్కోర్ చేసి టాప్ డిఫెండర్గా ఉండు లాస్ట్ సీజన్లో. టైటన్స్ అంకిత్ వర్సెస్ పాట్నా పైరేట్స్ అంకిత్ చూస్తే పాట్నా అంకితే విన్నర్. సో ఇప్పుడు టైటన్స్కి 1 point అండ్ పాట్నా పైరేట్స్కి కూడా 1 point. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ కార్నర్ డిఫెండర్ వచ్చేసి శుభం షిండే ఆడతాడు. శుభం షిండేకి ఓవరాల్గా పీకేఎల్లో 103 మ్యాచెస్ ఆడితే 222 points స్కోర్ చేసిండు. బట్ లాస్ట్ 2 seasonsగా 129 points స్కోర్ చేసి సూపర్ ఫామ్లో ఉండు. అండ్ అదర్ సైడ్ పాట్నాకి రైట్ కార్నర్లో సోంబీర్ నర్వాల్ ఆడతాడు. సోంబీర్ నర్వాల్ ఓవరాల్గా పీకేఎల్లో 105 మ్యాచెస్ ఆడితే 216 points స్కోర్ చేసిండు. సో సోంబీర్ వర్సెస్ శుభం షిండేనే విన్నర్. సో ఇప్పుడు టైటన్స్కి 2 points అండ్ పాట్నా పైరేట్స్కి 1 point. నెక్స్ట్ టైటన్స్కి లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్ ఆడతాడు. అజిత్ పవర్కి ఓవరాల్గా పీకేఎల్లో 41 మ్యాచెస్ ఆడితే 76 points స్కోర్ చేసిండు. అండ్ అదర్ సైడ్ పాట్నాకి లెఫ్ట్ కవర్లో సంకేత్ సావన్ ఆడతాడు. సంకేత్ సావన్ ఓవరాల్గా పీకేఎల్లో 94 మ్యాచెస్ ఆడితే 121 points స్కోర్ చేసిండు. సో కంపారబుల్లీ ఓవరాల్గా అజిత్ పవర్ వర్సెస్ సంకేత్ సావన్లో అజిత్ పవర్కి యావరేజ్ బాగుంది. సో టైటన్స్కి 3 points అండ్ పాట్నా పైరేట్స్కి 1 point. నెక్స్ట్ టైటన్స్కి రైట్ కవర్లో సాగర్ రావల్ ఆడతాడు. సాగర్ రావల్కి లాస్ట్ సీజన్లో 21 మ్యాచెస్ ఆడితే 41 points స్కోర్ చేసిండు. అండ్ అదర్ సైడ్ పాట్నాకి దీపక్ సింగ్ ఆడతాడు. దీపక్ సింగ్ లాస్ట్ సీజన్లో 25 మ్యాచెస్ ఆడితే 76 points స్కోర్ చేసిండు విత్ 95% ఆఫ్ సక్సెస్ రేట్తోని. సో సాగర్ వర్సెస్ దీపకే స్ట్రాంగ్ డిఫెండర్. సో ఇప్పుడు టైటన్స్కి 3 points అండ్ పాట్నాకి 2 points. నెక్స్ట్ మనం బోత్ టీమ్స్కి సంబంధించిన రైడర్స్ చూస్తే ఫస్ట్ టైటన్స్కి లెఫ్ట్ ఇన్లో ఆశిష్ నర్వాల్ ఆడతాడు. ఆశిష్ నర్వాల్కి ఓవరాల్గా పీకేఎల్లో 22 మ్యాచెస్ ఆడితే 140+ points స్కోర్ చేసిండు. అండ్ అదర్ సైడ్ పాట్నాకి సుధాకర్ ఆడతాడు. సుధాకర్ ఓవరాల్గా పీకేఎల్లో 43 మ్యాచెస్ ఆడితే 128 points స్కోర్ చేసిండు. సో ఆశిష్ నర్వాల్ వర్సెస్ సుధాకర్లో ఆశిష్ నర్వాలే బెటర్ రైడర్. సో ఇప్పుడు టైటన్స్కి 4 points అండ్ పాట్నాకి 2 points. నెక్స్ట్ టైటన్స్కి రైట్ ఇన్లో విజయ్ మాలిక్ ఆడతాడు. విజయ్ మాలిక్కి ఓవరాల్గా పీకేఎల్లో 128 మ్యాచెస్ ఆడితే 703 points స్కోర్ చేసిండు. అండ్ అదర్ సైడ్ పాట్నాకి అయాన్ లాచోబ్ ఆడతాడు. అయాన్ ఓవరాల్గా పీకేఎల్లో 25 మ్యాచెస్ ఆడితే 193 points స్కోర్ చేసిండు. అయాన్కి మంచి యావరేజ్ ఉంది. సో టైటన్స్కి 4 points అండ్ పాట్నా పైరేట్స్కి 3 points. నెక్స్ట్ మనం బోత్ టీమ్స్కి సెంటర్ రైడర్స్ చూస్తే ఫస్ట్ టైటన్స్కి భరత్ హుడా ఆడతాడు. భరత్ హుడాకి ఓవరాల్గా పీకేఎల్లో 85 మ్యాచెస్ ఆడితే 658 points స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 8.5. అండ్ ఇప్పుడు డొమెస్టిక్ లీగ్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అండ్ అదర్ సైడ్ పాట్నాకి చూస్తే మణీందర్ సింగ్ ఆడతాడు. మణీందర్ సింగ్కి ఓవరాల్గా పీకేఎల్లో 1500+ points ఉంది. మణీందర్కి పీకేఎల్లో అందరికన్నా బెస్ట్ యావరేజ్ ఉంది అండ్ స్టార్ ప్లేయర్. సో మణీందర్ సింగ్ వర్సెస్ భరత్ హుడా చూస్తే మణీందర్ సింగే మోర్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అండ్ పవర్ఫుల్ రైడర్. సో ఇప్పుడు టైటన్స్కి 4 అండ్ పాట్నా పైరేట్స్కి కూడా 4 points. సో రెండు టీమ్స్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ ఆన్ ది పేపర్ అయితే టైటన్స్కి కొంచెం బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. మీకు ఏ టీమ్ స్ట్రాంగ్గా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైటన్స్ వర్సెస్ ఏ టీమ్ ప్రివ్యూ చేయాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.